చాలామంది భక్తి ప్రాసెస్‌లో హరినామాన్ని తీసుకోవాలని చెప్తున్నారు కూడా. కానీ మేము ఎలా తీసుకోవాలండి హరినామాన్ని అని చాలామంది అడుగుతారు. మన కల్చరు, మన సొసైటీలోనే ఉందండి హరినామాన్ని ఈజీగా తీసుకోవడం. అది ఎలా అంటే భాగవతంలో ఒక శ్లోకం ఉంది. సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వా వైకుంఠనామ గ్రహణం అశేష అగహరం విదుహు. అంటే దాని అర్థం ఏంటంటే సాంకేత్యం, ఎవరినైనా సూచిస్తూ ఓ గోవిందా, ఓ మురారి, ఓ వెంకటయ్య, ఈ విధంగా సూచిస్తూ ఎవరైనా పలికిన దైవనామాన్ని ఇమ్మెన్స్ బెనిఫిట్, చాలా బెనిఫిట్ వస్తుంది. దీనికి ఉదాహరణ అజామిలుడు. జస్ట్ నారాయణ అనగానే అతనికి ఛాన్స్ వచ్చింది, మృత్యువు నుంచి ఛాన్స్ వచ్చి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళగలిగేంత స్థితికి వెళ్ళాడు ఆయన, వైకుంఠానికి వెళ్ళాడు. సో అదేవిధంగా హేళనం, సాంకేత్యం హేళనం అంటే మీ గోవిందుడు ఏందండి పంగనామాలు 3 నామాలు పెట్టుకుంటారు, ఇంత 2 నామాలు 3 నామాలు ఎక్కువ తింటారు, మీ గోవిందుడు ఇలా తింటారు అని ఎవరైనా హేళనం చేసినా కానీ, ఆ హేళనం చేస్తూ చేస్తూ వాళ్ళు గోవిందా అన్నారు, అలా అన్నా కానీ వాళ్ళకి బెనిఫిట్. సాంకేత్యం హేళనం స్తోభం. స్తోభం అంటే మ్యూజిక్ సెన్స్, అంటే మ్యూజికల్ నోట్స్తో హరినామాన్ని యాడ్ చేయడం. చాలామంది మనం చూస్తాం సంగీత మాధ్యమాలతోటి హరే కృష్ణ కీర్తనలు కీర్తిస్తూ ఉంటారు. హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి, ఇలాగా మ్యూజిక్ టోన్స్తో కూడా. అయితే నాకు రీసెంట్గా ఒక అబ్బాయి అప్రోచ్ అయ్యి, నాకు మ్యూజిక్ సెన్స్ ఉందండి, కాకపోతే నాకు ఉన్నటువంటి మ్యూజిక్ సెన్స్ అనేది మండేన్ మ్యూజిక్, అంటే బయట ఉన్నటువంటి సినిమా పాటల మ్యూజిక్. పర్లేదు, నీకు మ్యూజిక్ సెన్స్ ఉందంటే అందులో హరినామాన్ని ఫిట్ చేయన్నాను, అది నా వల్ల కావట్లేదండి అన్నారు. అసలు నీ మ్యూజిక్ నీకు ఉన్నటువంటి మ్యూజిక్ నోట్ ఏంటో చెప్పు అన్నాడు. అప్పుడు దానికి మైండ్లో ఉన్నటువంటి ఒక మ్యూజిక్ని చెప్పాడండి. ఇప్పుడు దాన్నే పాడుతూ ఉంటాడు ఆయన. ఆ మ్యూజిక్ బాహుబలి సినిమాలో ఉంది. అయితే నేను విని అతను నేను అడిగాను, సరే నీకు ఇప్పుడు బాగానే ఉంది ఈ మ్యూజిక్ వింటుంటే, కానీ దీంట్లో హరినామాన్ని ఫిట్ చేసి పాడు అన్నాడు. నా వల్ల కావట్లేదు అంటున్నారు. అప్పుడు నేను అతనికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. గోవింద 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 హరే కృష్ణ 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 హరే హరి. సో అతను ఒకసారిగా షాక్ అయ్యి ఇది చాలా బాగుంది, ఇది ప్రాక్టీస్ చేస్తానన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకున్నటువంటి ఏ టాలెంట్నైనా కానీ, మనకున్నటువంటి ఏ స్కిల్ అయినా కానీ హరినామంతో ఫిట్ ఈజీగా చేసేయచ్చు. సాంకేత్యం పారిహాస్యం హేళనం స్తోభనం ఏవవ, అలా చేయడం వల్ల ఉపయోగం ఏంటండి? వైకుంఠ నామ గ్రహణం అశేష అగహరం విదుహు. ఆ వైకుంఠ నామాలు తీసుకోవడం వల్ల, ఇవి ఆర్డినరీ నామాలు కాదండి, వీటిలో వైబ్రేషన్లో ఇమ్మెన్స్ పవర్ ఉంది, ఇమ్మెన్స్ పవర్, చాలా శక్తి దాగి ఉంది. అవి జస్ట్ చాంటింగ్ చేయడం, పలకడం వల్ల మనకున్నటువంటి అశేష అగహరం, చాలా పాపాలు నాశనం అయిపోతాయి. యూ కెన్ సీ రిలీఫ్, మన రిలీఫ్ ఇమ్యూనిటీగా చూడవచ్చు. హరే కృష్ణ.